27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ వశమైంది. దీంతో ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబోయేది ఎవరనే అంశంపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 12, 13 తేదీలో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని 15వ తేదీన తిరిగి ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతే నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు బాన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థిపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఇక ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నా పలువురి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ బాన్సూరి స్వరాజ్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ముగ్గురిలోనే ఒకరు సీఎం పీఠం అధిరోహించే అవకాశం దక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయంతో సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందజేశారు.